ప్రస్తుతం సినిమా తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమా తారల్లో ప్రేమ వివాహాలు చేసుకున్న వారు ఎవరెవరు ఉన్నారో చూద్దామా? రియల్ లైఫ్లో జోడీ కట్టి రియల్ లైఫ్లో భార్యాభర్తలుగా మారిన హీరో హీరోయిన్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. మహేష్ బాబు, నమ్రత ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు మహేష్ బాబు. ఆయన వంశీ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ నమ్రతతో ప్రేమలో పడ్డారు. 5 ఏళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ 2005లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి గౌతమ్, సితారా అనే 2 పిల్లలున్నారు. నాగార్జున, అమల తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రతారలుగా వెలుగొందుతున్న సమయంలోనే అక్కినేని నాగార్జున, అమల మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట 1992 జూన్ 11వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ జంట కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ప్రేమయుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ గుర్తుకుండిపోతాయి. శ్రీకాంత్, ఊహ తెలుగు తెరపై హీరో శ్రీకాంత్, హీరోయిన్ ఊహలకు కాంబినేషన్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిజానికి ఈ ఇద్దరి మధ్య ఆమె సినిమా షూటింగ్ టైం నుంచి పరిచయం ఏర్పడింది. ఆమె సినిమా తర్వాత వీరిద్దరూ దాదాపు 4 చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. అలా ఈ రియల్ లైఫ్ జోడీ మధ్య పరిచయం ప్రేమగా మారటంతో ఇరువురి వారి కుటుంబాల్లో ఒప్పించి 1997లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతులకు రోషన్, మేధా, రోహన్ అనే 3 పిల్లలున్నారు. రోషన్ ప్రస్తుతం టాలీవుడ్లో హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఛాంపియన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ను అందుకుంది. జీవిత రాజశేఖర్లు ఫస్ట్ టైం తలంబ్రాలు అనే సినిమాలో వెండి తెరపై కలిసి కనిపించారు. ఆ టైంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆహుతి సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లో రాజశేఖర్ ప్రమాదవశాత్తు గాయపడగా ఆయనను జీవిత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ టైంలో జీవితకి రాజశేఖర్ పై ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి లవ్ మ్యారేజ్కు ఒప్పుకున్నారు. చెన్నైలో 1991 జూలై 10న జీవిత, రాజశేఖర్లు వివాహం చేసుకున్నారు. ఈ జంటకి శివాని, శివాత్మిక అనే 2 అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అజిత్, శాలిని బేబీ శాలినిగా చిన్నప్పుడే గుర్తింపు పొందిన శాలిని ఆ తర్వాత హీరోయిన్ గాను అలరించారు. కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ను ఆమె 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. సూర్య, జ్యోతిక సౌత్ ఇండియాలో అత్యంత పాపులర్ జంటగా పేరున్న సూర్య, జ్యోతికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంటకు దియా అనే పాప, దేవ్ అనే బాబు ఉన్నారు. నయనతార, విఘ్నేష్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్తో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ 2022 జూన్ 7న మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మలుపు సినిమా సమయంలో చిన్న గొడవలతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2022 మే 18న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరితో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. దక్షిణాదిలో మాత్రమే కాకుండా బాలీవుడ్లో కూడా అనేక మంది స్టార్ హీరో హీరోయిన్స్ ప్రేమ వివాహాలు చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్నారు. దక్షిణాదిన అక్కినేని నాగచైతన్య, శోభిత, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కిరణ్ అబ్బవరం, రహస్య, శివబాలాజీ, మధుమిత, వరుణ్ సందేశ్, వితిక, రాధిక, శరత్ కుమార్, ఆర్య, సాయేష సైగల్, బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్, జయా బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యారాయ్, కరీనా, సైఫ్ అలీ ఖాన్, దీపిక, రణ్వీర్ సింగ్ వంటి వారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా అంతకంటే ముందే వేసిన ప్రీమియర్ షోలతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల ప్రకారం సినిమాలో పెద్దగా ట్విస్ట్లు, భారీ కామెడీ లేకపోయినా కథ చాలా నీట్గా, సింపుల్గా సాగిపోతుంది. ముఖ్యంగా సంతోష్ శోభన్ తన నటనతో మరోసారి మెప్పించగా, మానస వారణాసి తన అందంతో ఆకట్టుకుంది.
ఆకట్టుకుంది. ఎడిటింగ్ షార్ప్గా ఉండటం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. మొత్తానికి ఒక డీసెంట్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఆడియన్స్ చెప్తున్నారు. అయితే ఈ చిన్న సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడేలా చేశారు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ స్పందిస్తూ ఇదొక అందమైన ప్రేమ కథ. సినిమా చూస్తున్నంతసేపు నేను చాలా ఎంజాయ్ చేశాను. నా కెరీర్లో వర్షం సినిమా ఎంత స్పెషలో సంతోష్కి ఈ సినిమా అంతలా గుర్తుండిపోతుంది అని పోస్ట్ చేశారు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో సంతోష్ శోభన్ ఆనందానికి అవధుల్లేవు. ఈ చిత్రంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మంచి బూస్ట్ లభించింది. దీంతో హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్లో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, ప్రభాస్ అన్న నా సినిమా చూసి మెచ్చుకోవటం చూస్తుంటే నేను జీవితంలో గెలిచాననే అనుభూతి కలుగుతోంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. యూవీ క్రియేషన్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం వ్యాలంటైన్స్ డే సీజన్కు పర్ఫెక్ట్ మూవీ అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సినిమా ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరంటే అందరూ సూర్య, జ్యోతిక పేరే చెప్తారు. కాలీవుడ్ వెండితెరపై పూవెల్లం కేటుప్పార్ చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం కేవలం రియల్ లైఫ్కే పరిమితం కాకుండా రియల్ లైఫ్లోనూ ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా నిలిచిపోయింది. ముంబై నుండి వచ్చిన పంజాబీ అమ్మాయి జ్యోతిక క్రమశిక్షణకు మారుపేరైన తమిళ నటుడు శివకుమార్ తనయుడు సూర్య భాషలు, సంస్కృతులు వేరైనా మనసులు కలవటంతో ఒక్కటయ్యారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంట నేటికి అన్యోన్యంగా ఉంటూ సినీ పరిశ్రమలో మోస్ట్ ఐకానిక్ కపుల్గా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వీరిద్దరి పెళ్లి వెనుక ఒక పెద్ద సినిమా డ్రామానే జరిగిందని సూర్య తండ్రి సీనియర్ నటుడు శివకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సూర్య తన ప్రేమ విషయం చెప్పినప్పుడు శివకుమార్ మొదట అస్సలు ఒప్పుకోలేదట. కానీ సూర్య మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే జ్యోతికని చేసుకుంటాను, లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అని తెగేసి చెప్పాడట. కొడుకు పట్టుదల చూసి శివకుమార్ ఆలోచనలో పడ్డారు. నేను నా కెరీర్లో 150కి పైగా ప్రేమ కథా చిత్రాల్లో నటించాను. సినిమాల్లో ప్రేమ గెలవాలని కోరుకునే నేను నా కొడుకు ప్రేమ విషయంలో ఎందుకు అడ్డుపడాలి అని అనిపించిందట. అంతేకాకుండా జ్యోతిక రాకతో సూర్యలో చాలా సానుకూల మార్పులు వచ్చాయని ఆయన గమనించారు. ఒకప్పుడు చాలా బిడియంగా మౌనంగా ఉండే సూర్య ఇప్పుడు బాధ్యతాయుతమైన భర్తగా, 2 పిల్లలకు తండ్రిగా ఎంతో పరిణితి చెందారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు వెండి తెరపై నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి క్లాసిక్ సినిమాలతో అందరినీ అలరించిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ జతకట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 77వ చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సుమారు 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ చురుకైన డైలాగులు, వెంకటేష్ అద్భుతమైన టైమింగ్తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2026 వేసవి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ ఇంటి సెట్ వేస్తున్నారు. ఈ భారీ సెట్లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల 4వ వారం నుంచి ఈ ఇంట్లో షూట్ను స్టార్ట్ చేయనున్నారు. ఈ షూట్ అనంతరం విదేశాల్లో సాంగ్ షూటింగ్ను జరుపుకోనున్నారు. కేవలం పాటల కోసం మాత్రమే విదేశాలకు చిత్ర బృందం వెళ్తుందట. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.